బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ కు రుచి చూపిస్తే పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడిచ్చేశాడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్ లో సోలో హీరోలుగా 1000 కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మునగాలుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి విఎఫ్ఎక్స్ వల్ల కావచ్చు, కథల ఎంపికలో తడబాటు కావచ్చు, యంగ్ రెబల్ స్టార్ ఆఫర్ బాహుబలి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో తెలుగులో సోసు అనిపించిన నార్త్ బెల్ లో రఫ్ ఆడించింది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో జస్ట్ ఫర్ చేంజ్ అంటూ మైథాలజీ మూవీ ఆదిపురుష్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు, కానీ దర్శకుడు ఓం రావుత్ మాటల రచయితపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయ్యారు. కానీ సలార్తో ఆ లెక్కలన్నీ సరిచేసుకున్నాడు ప్రభాస్. 6 అడుగుల మాస్ కటౌట్ చూసి పొంగిపోయారు. ఇక కల్కి ఎటువంటి మార్క్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు రెబెల్ స్టార్ ను ఫాలో అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 ఇచ్చిన హిట్ ఎంజాయ్ చేసిన బన్నీ నెక్స్ట్ అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఈసారి బన్నీతో త్రివిక్రమ్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ కాంబోలో మైథాలజీ మూవీ ఉండబోతుందట. ఈ విషయాన్ని రీసెంట్లీ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. డిఫరెంట్ మైథాలజీ స్టోరీని తీసుకోబోతున్నారట. పురాణాల్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ కానీ ఓ గాడ్ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. భారీగా తీయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు నాగవంశీ. ఈ లెక్కన అట్లీతో ఓ కమర్షియల్ సినిమా చేసి త్రివిక్రమ్తో మైథలాజికల్ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత సాహోతో కమర్షియల్ సినిమా చేసి ఆ తర్వాత మైథలాజికల్ సినిమా ఆదిపురుష్ చేశాడు. ఇప్పుడు బన్నీ కూడా అలా చేస్తున్నాడు. మరి బన్నీ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో చూడాలి.